ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. ఈ కేసు ఏదైతే ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ క్వాష్ చేయాలని చెప్పి కేటీఆర్ వేసినటువంటి ఆ పిటిషన్ మీద కోర్టు వాదనలో విన్నది, తీర్పు రిజర్వ్ చేసింది. అంతేకాదు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది. ఫర్దర్గా జడ్జిమెంట్ ఇచ్చే వరకు కూడా అరెస్ట్ చేయొద్దు కేటీఆర్ని అని చెప్పి హైకోర్టు ఇవాళ వెల్లడించింది. అయితే వాదనల సందర్భంగా చాలా ఆసక్తికరమైన అంశాలు చర్చకు వచ్చినాయి. అక్కడ వాదనల సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాదులు కావచ్చు, అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదించినటువంటి న్యాయవాదులు కావచ్చు, అటు న్యాయమూర్తి కూడా చాలా కీలకమైన అంశాలను ఇందులో ప్రస్తావించారు. అయితే ప్రభుత్వం ఎంతసేపు కూడా ఇందులో నిబంధనలు పాటించలేదు, డబ్బులు బదలాయించిన సమయంలో నిబంధనలు పాటించలేదు, ఆ 55 కోట్లకు సంబంధించి ఎట్లాంటి ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా వీళ్ళు డబ్బులు బదలాయించారు, దానివల్ల హెచ్ఎండిఏ మీద 9 కోట్ల రూపాయల భారం పడింది అని చెప్పి కేవలం ఈ ఒక్క కారణం మాత్రమే పదే పదే కోర్టుకు వివరించింది. అడ్వకేట్ జనరల్ ఈ అంశాన్ని పదే పదే కోర్టుకు వివరించారు. కానీ ఎక్కడ కూడా ఇందులో అవినీతి జరిగింది అనడానికి వాళ్ళు ఎక్కడ కూడా ఆధారాలు చూపించలేదు. ఏదైతే వాళ్ళు 405 సెక్షన్ అందులో పొందుపరిచిరో దాని మీద కూడా ఎక్కడ కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. 405 సెక్షన్ కింద ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసిండు అన్నట్టుగా వాళ్ళు ఏదైతే సెక్షన్ పెట్టిరో దాని మీద కూడా ఎక్కడ కూడా ఆధారాలను వాళ్ళు చూపించలేకపోయారు. పదే పదే న్యాయమూర్తి అడిగిండు, ఏ రకంగా మీరు 405 సెక్షన్ పెట్టిరు అని అడిగినప్పుడు కూడా అడ్వకేట్ జనరల్ కూడా ఏం చెప్పారు అంటే, విచారణ తర్వాత అంటే దీని మీద మేము ఇంకా ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసిన తర్వాత ఫర్దర్గా ఆ 405 సెక్షన్కి సంబంధించిన ఆధారాలు మేము కోర్టుకు సమర్పిస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కూడా చెప్పిన పరిస్థితి. అంటే ఎక్కడ కూడా వీళ్ళు అవినీతి జరిగింది అని చెప్పి ఏదైతే కేసు ఏసీబీ కేసు నమోదు చేసిరో ఇందులో ఎక్కడ కూడా అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలను ఇప్పటి వరకు కోర్టుకు అందించలేదు. కేసు నమోదు చేసినప్పుడు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కోర్టుకు అందిస్తామని చెప్పారు. ఎప్పుడైతే కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేసినప్పుడు మొదటి రోజు లంచ్ మోషన్లో ఎప్పుడైతే విచారణకు వచ్చిందో ఆ రోజు కూడా న్యాయమూర్తి ఆధారాలు అడిగారు. కానీ ఆధారాలు అడిగినప్పుడు మీరు ఇప్పుడు లంచ్ మోషన్ టేకప్ చేసిరు కాబట్టి మా ఆధారాలు తీసుకురాలేదు, మేము నెక్స్ట్ హియరింగ్లో ఇస్తామని ఆ రోజు చెప్పారు. కానీ ఇప్పటికి ఇది 3వ హియరింగు ఈ క్వాష్ పిటిషన్ మీద. ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్ ఎట్లాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించలేదు. అవినీతి జరిగినట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు ఇవ్వలేదు కోర్టుకి. వాళ్ళు పదే పదే చూపిస్తున్న ఏకైక కారణం రూల్స్ ఫాలో కాలేదు. నిధులు బదలాయించడానికి పాటించాల్సినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో చట్ట ప్రకారం జరగాలి, ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి, ఇవన్నీ కేబినెట్లో డెసిషన్ తీసుకోవాలి, ఈ అంతా జరిగిన తర్వాతనే నిధులు బదలాయించాలి. కానీ అట్లాంటిది ఏం లేకుండా వాళ్ళు సొంత డబ్బుల్లాగా పంపించిర్రు అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ అక్కడ వాదించారు. అయితే ఈ సందర్భంలో న్యాయమూర్తి కూడా ఒక ఆసక్తికరమైన వాదన తీసుకొచ్చిర్రు. హెచ్ఎండిఏ అంటేనే హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. అట్లాంటి సంస్థకి ఒక దగ్గర డబ్బులు వచ్చినప్పుడు, ఒక ప్రభుత్వ భూమిని వేలం వేసినప్పుడు కొన్ని డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతో హైదరాబాద్ అభివృద్ధికి అంటే నగర అభివృద్ధికి ఖర్చు చేయొద్దా, ఆ ఖర్చు చేసే అవకాశం లేదా ప్రభుత్వానికి, ఆ హెచ్ఎండిఏకి లేదా, ఆ నిధులను వీటికి వాడొద్దా అని చెప్పి కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. సేమ్ ఇట్లాగే ఈ రేస్ కూడా ఇందులోకి ఎందుకు రాదు, హెచ్ఎండిఏ దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ వివిధ రూట్ల ద్వారా హెచ్ఎండిఏకి వచ్చినటువంటి ఆదాయంగా వచ్చినటువంటి డబ్బుల నుంచి ఒక ఈ రేస్ నిర్వహించి తద్వారా హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ పెంచే ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు ఆ నిధులను ఎందుకు దీనికి వినియోగించద్దు, ఈ ఫార్ములా ఈ రేసు ఎందుకు ఆ పరిధిలోకి రాదు అని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇప్పుడు 3వ హియరింగ్ ఇవాళ 3వ రోజు జరిగినా కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు ప్రభుత్వం చూపించలేదు, ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పలేదు. కేవలం ఇందులో అవినీతి జరిగిందన్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి, ఈ డబ్బులు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా బదిలీ చేశారు కాబట్టి దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి, దీని మీద ఇంకా ఫర్దర్గా మేము ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఇంకా వివరాలు బయటకు వస్తాయని చెప్పి వీళ్ళు పదే పదే కోర్టుకు చెప్పిన పరిస్థితి. సో ఇందులో ఇంకొకటి పొద్దున కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించుకుంటూ ఏదైతే 405 సెక్షన్ వీళ్ళు పెట్టిరో ఇది చట్ట విరుద్ధము, ఇందులో అసలు అప్లికేబుల్ కాదు ఇది అని చెప్పారు. ఇట్లా పెడితే దేశవ్యాప్తంగా ఏ మంత్రి కూడా ఫైల్స్ మీద సంతకం చేయరు, చేయాలంటే భయపడతారు అని చెప్పి పొద్దున కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సో దీనికి అడ్వకేట్ జనరల్ కౌంటర్గా కూడా మళ్ళీ వాదనలు వినిపించారు. ఈ 405 సెక్షన్ని కేటీఆర్కి అమలు చేయకపోతే ఇష్టం ఉన్నట్టుగా మంత్రులు సంతకాలు పెడతారు, అంటే ప్రతి ఫైలు మీద సంతకం పెట్టేటప్పుడు ఒక భయం వీళ్ళకు కలిగించేలాగా, అంటే ఏ రకంగానైనా ప్రభుత్వాలు మారినప్పుడు
ఆ గత ప్రభుత్వాల మీద పాత ప్రభుత్వాల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనే ఆలోచన ఉన్న సమయంలో ఇట్లాంటిది ఒక అసరంగా మారే ప్రమాదం ఉన్నది. సో కానీ ఇదే అంశాన్ని పొద్దున కేటీఆర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. అందుకే 405 సెక్షన్ ఇందులో అప్లికేబుల్ చేయొద్దు, ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం అవుతుంది, అందరూ ఎవరు కూడా ఫైళ్ళ మీద సంతకాలు పెట్టరు అని. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇది అప్లికేబుల్ చేయాలి, లేకపోతే మంత్రులు ఇష్టారాజ్యంగా వాళ్ళకి నచ్చినట్టుగా సంతకాలు పెడతారు అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా శాఖల్లో అట్లా ఉండదు. ఒక ఫైల్ మూవ్ కావాలంటే ఖచ్చితంగా దానికి ఒక డ్యూ ప్రాసెస్ ప్రకారమే వెళ్తూ ఉంటుంది. ఆ కమిషనర్ అయినా కానీ ఇంకా కింది స్థాయి నుంచి సెక్షన్ ఆఫీసర్ నుంచి పైన ఉన్నటువంటి కార్యదర్శి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రతి ఒక్కరి వరకు కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు చివరకు మంత్రి అప్రూవల్కి వచ్చే వరకు కూడా ఏదైతే హైరార్కీలో చాలా ప్రాసెస్ ఉంటుంది దాని మీద. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అందరూ అప్రూవల్ ఇచ్చిన తర్వాత అన్ని నిబంధనలు, ఇంకా ఇది అంతర్జాతీయ కంపెనీతో ఒప్పందం, అంతర్జాతీయ లావాదేవీ కాబట్టి దానికి సంబంధించిన అన్ని రూల్స్, నిధుల బదలాయించడానికి సంబంధించినటువంటి రూల్స్ ఎట్లా ఉన్నాయి, కంపెనీతో ఎట్లాంటి ఒప్పందం చేసుకున్నాం మనం, ఆ కంపెనీకి మనం ఎట్లా నిధులు ఇస్తాము, దాని ద్వారా ప్రభుత్వానికి జరిగేది, రాష్ట్రానికి జరిగే లాభం ఏంది, ఇవన్నీ పరిశీలించిన తర్వాతే, అంటే ఎట్లాంటి లాభం లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రైవేట్ కంపెనీకి డబ్బులు ఇవ్వడం అనేది కూడా చట్టవిరుద్ధం అవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతనే ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు దానికి ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపిన తర్వాతనే ఆ ఫైలు తుది దశలో, చివరి దశలో మంత్రుల దగ్గరికి కావచ్చు, ముఖ్యమంత్రి దగ్గరికి కావచ్చు వస్తుంది. ఇక్కడ కూడా అదే ప్రాసెస్ జరిగింది. అన్ని నిబంధనలు సరిచూసుకున్న తర్వాతనే ఆ ఫైల్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కేటీఆర్ సంతకం చేసిరు ఆనాడు మంత్రిగా. ఆయన అట్లాగే హెచ్ఎండిఏకి వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు కాబట్టి ఆర్థిక హోదా కూడా ఉన్నది. ఆయన దాని మీద సంతకం చేసారు. సో దాని ద్వారా ఫైల్ అది మూవ్ అయిపోయింది. బ్యాంకుకు ఆ డబ్బులు బదలాయించాలని చెప్పేసి బ్యాంకు కూడా ఆదేశాలు వెళ్ళినాయి. బ్యాంకు నుంచి డబ్బులు వెళ్ళిపోయినాయి. సో ఎక్కడ కూడా ఇందులో అక్రమాలు ఉన్నప్పుడు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు బ్యాంకు కూడా రిస్క్ తీసుకోదు, ఆ డబ్బులు వాళ్ళు పంపించరు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం పోతుంది, వాళ్ళ మీదకి వస్తుంది, బ్యాంకుకి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటిలో వాళ్ళు అన్ని చర్యలు తీసుకున్న తర్వాతనే అన్నీ సరిగ్గా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు కూడా డబ్బులు పంపించడానికి ఒప్పుకుంటారు. సో ఇవన్నీ కూడా ప్రాసెస్ ప్రకారమే జరిగింది, ఎక్కడ కూడా రూల్స్కు విరుద్ధంగా జరగలేదు. కానీ ప్రభుత్వం మాత్రం అవినీతి జరిగింది అని వాదిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు అవినీతి జరిగింది అని చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో దాదాపు 600 కోట్ల అవినీతి జరిగింది ఇందులో అని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఇవాళ కోర్టులో ప్రభుత్వం తరఫున వాదించినటువంటి, ఏసీబీ తరఫున వాదించినటువంటి అడ్వకేట్ జనరల్ ఎక్కడ కూడా అవినీతి జరిగింది అనడానికి ఎక్కడ కూడా ఒక ఆధారం కూడా కోర్టుకు సమర్పించలేకపోయారు. ప్రతిదీ కూడా అనుమానాలు ఉన్నాయి, ఇది ఇంకా విచారణ జరగాలి, మేము ఇంకా విచారణ చేయాలి అని ఆయన పదే చెప్పుకొచ్చారు. ఇప్పటికి దాదాపు ఏడాది దాటిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే ఈ అంశాన్ని, ఈ ఫార్ములా ఈ రేస్ అంశాన్ని ప్రభుత్వం టేకప్ చేసింది, ఆ డీల్ను రద్దు చేసుకున్నది. ఇవన్నీ అయిన తర్వాత, ఈ డీల్ రద్దు చేసిన తర్వాత నుంచి కూడా ఈ అవినీతి అనే ఒక అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు కేసు నమోదు చేయలేదు. జస్ట్ ఈ డిసెంబర్ నెలలోనే ఆ కేసు ఫైల్ చేయడం, వెంటనే ఆ ఈడీ ఎంటర్ అవ్వడం, ఈ అరెస్టుకు ప్రయత్నాలు చేయడం, ఇదంతా ఆగమేఘాల మీద జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మేము ఇంకా ఎంక్వైరీ చేయాలని చెప్తున్నటువంటి ప్రభుత్వము, ఏసీబీ కావచ్చు, ఇప్పటి వరకు ఎక్కడ కూడా మరి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఎందుకు మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలేదని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇప్పుడు ఇదే కేసులో కేటీఆర్ కోర్టుకు వచ్చిర్రు, పిటిషన్ని క్వాజ్ చేయాలని చెప్పేసి ఆయన పిటిషన్ వేసారు. కానీ ఇదే కేసులో అరవింద్ కుమార్ ఉన్నారు, ఇంకొక రెడ్డి ఉన్నారు, ఇంజనీర్. సో వాళ్ళిద్దరి మీద కూడా సేమ్ కేసు ఉన్నది. సో వాళ్ళ మీద ఎందుకు మరి మీరు చర్యలు తీసుకోలేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని న్యాయమూర్తి స్వయంగా ఏసీబీని ప్రశ్నించారు. అంటే ఇది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇవాళ వాదనలన్నీ కూడా మనం చూసినప్పుడు ఇది కేవలం దురుద్దేశపూర్వకంగా ఒక రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసు అనేది ఏ ఒక్కరు చూసినా అర్థమైపోతుంది ఈజీగా. ఇవాళ వాదనలన్నీ మనం క్లియర్గా పరిశీలిస్తే కేటీఆర్ తరపున న్యాయవాది వాదనలు కావచ్చు, ఏసీబీ తరపున న్యాయవాది కావచ్చు, ఇవన్నీ విన్న తర్వాత న్యాయమూర్తి వేసిన ప్రశ్నలు పరిశీలించిన తర్వాత అన్నిటినీ చూస్తే కూడా ఎక్కడ కూడా ఇందులో అవినీతి జరిగింది అనడానికి ఇప్పటివరకు ఆధారాలు లేవు. వాళ్ళు డబ్బులు అందినాయని వాళ్ళు చెప్పారు, డబ్బులు ఇక్కడ నుంచి బ్యాంకు నుంచే వెళ్ళినాయి, ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. కానీ వీళ్ళేం చెప్తా ఉన్నారు, అవినీతి జరిగింది అనడానికి మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి, ఇందులో 9 కోట్లు హెచ్ఎండిఏ మీద భారం పడ్డది, 55 కోట్లు పంపించడం ద్వారా. కానీ కేటీఆర్ తరపు న్యాయవాదులు చెప్తున్నది ఏంటి అంటే ఆ 9 కోట్లు కూడా
ఇటు కేటీఆర్కు సంబంధం లేదు, వాటితో హెచ్ఎండిఏకు సంబంధం లేదు. ఆ 9 కోట్లు కూడా ఆ కంపెనీయే భరిస్తుంది, ఆ కంపెనీయే చెల్లిస్తుంది అని కూడా వీళ్ళు వాదనల సందర్భంగా కోర్టుకు వెల్లడించారు. సో ఇందులో ఎందుకు ఇది క్రిమినల్ యాక్ట్ కిందకి రాదు, ఏదైతే అదే 405 సెక్షన్ వీళ్ళు చెప్పారో ఆ 405 సెక్షన్ కిందకి వీళ్ళు ఎందుకు ఇది రాదు అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇవాళ వాదించినట్టుగా నిజంగానే అందులో చట్ట ప్రకారం ఏదైతే వీళ్ళు శాఖ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన అధికారులు అట్లా వ్యవహరించకుండా రూల్స్కు విరుద్ధంగా ఒకవేళ నిధుల బదలాయింపు ప్రక్రియ జరిగి ఉంటే మొదట డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగాలి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. శాఖాపరంగా అక్కడ తీసుకున్నారు కాబట్టి అక్కడ ఎక్కడ ల్యాబ్స్ జరిగింది, ఎక్కడ నిబంధనలు పాటించలేదు అనేది తీసుకొని అక్కడ చర్యలు తీసుకోవాలి. శాఖాపరమైన చర్యల వరకు అక్కడే మాత్రమే ఇది పరిమితం అవుతుంది, కేసు పరిధి అంతే. ఒకవేళ శాఖాపరమైన రూల్స్ పాటించకుంటే శాఖాపరంగానే చర్యలు తీసుకోవాలి తప్పితే ఒక అవినీతి జరిగిందని చెప్పేసి ఏసీబీ కేసు నమోదు చేయడం, దానిలోకి ఈడీ ఎంటర్ అవ్వడం, ఇదంతా కూడా ఒక దురుద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి దానికి రకంగానే కనిపిస్తూ ఉన్నది. కానీ వీళ్ళు అడ్వకేట్ జనరల్ మాత్రం పదే పదే చెప్పింది వాళ్ళ కోర్టులో ఏంటి అంటే మేము ఇంకా విచారణ చేయాలి, దీనిలో ఇంకా నిజాలు బయటికి రావాల్సి ఉంది, ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికే ఇది ఏడాది పైగా అయింది వీళ్ళు కేసు టేకప్ చేసి, ఏడాది నుంచి వీళ్ళు టేకప్ చేస్తూ ఉన్నారు, ఏడాది నుంచి దీన్ని నడిపిస్తూ ఉన్నారు, తాజాగా కేసు నమోదు చేశారు. సో ఎట్లా వీళ్ళు ప్రభుత్వం వీళ్ళు ఇప్పుడు కొత్తగా వేస్తున్న కేసులు ఏంటంటే ప్రభుత్వం ఎందుకు ప్రమోటర్గా మారాలి, ప్రమోటర్గా మారడానికి రూల్స్ ఉన్నాయా, నిబంధనలు ఉన్నాయని చెప్పేసి అడ్వకేట్ జనరల్ ప్రశ్నించారు. కానీ గతంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పారు రిక్రియేషన్ ఈవెంట్స్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండిఏకి అధికారాలు ఉన్నాయి, హెచ్ఎండిఏ చట్టంలో ఆ అంశాలు ఉన్నాయి కాబట్టే మేము ఆ చట్ట ప్రకారంగానే దానికి పర్మిషన్ ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు కేటీఆర్ కూడా ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పారు. సో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వీళ్ళు రూల్స్ విరుద్ధంగా చేసినట్టుగా ఎక్కడ కూడా లేదు. ఒకవేళ కోర్టు ఇవాళ వీళ్ళు అడ్వకేట్ జనరల్ వాదనలు నిలిపించిన సందర్భంగా కూడా పదే పదే అదే చెప్పారు. సో ఎక్కడ కూడా నిబంధనలు అతిక్రమించినట్టు లేదు. ఒకవేళ నిబంధనలు అతిక్రమించినట్టు అనుకుంటే అప్పుడు అది శాఖాపరమైన చర్యల కిందకు వస్తుంది, శాఖాపరంగా తీసుకోవాల్సిన అధికారుల దగ్గర పైన తీసుకోవాల్సిన చర్యలు అవి ఉంటాయి తప్పితే ఒక మంత్రి పైన అవినీతి ఆరోపణలు పెట్టి అవినీతి కేసు పెట్టి విచారించే పరిస్థితి లేదన్నట్టుగానే ఇవాళ బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నా. సో దీని మీద తీర్పును రిజర్వ్ చేసిర్రు, న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేసిర్రు ఇవాళ అయితే. సో ఫర్దర్గా మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చే వరకు ఇవాళ వాదనలు విన్నారు కదా, దీని మీద కంప్లీట్గా జడ్జిమెంట్ ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందుకని ఇప్పటివరకు అయితే కోర్టు తీర్పు రిజర్వ్లో ఉన్నది. అయితే ఈ కోర్టు తీర్పు రిజర్వ్ పెట్టిన దాని మీద కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని కామెంట్స్ చేసిర్రు. కేటీఆర్ 2 రోజులు ఎంజాయ్ చేయనివ్వండి అని అన్నారు, కొత్త సంవత్సరం రోజు కేటీఆర్ను బాధ పెట్టకండి అని చెప్పారు, న్యూ ఇయర్ రోజు ఎంజాయ్ చేయనియాలని అన్నారు, కేటీఆర్ గురించి 3-4 తేదీల్లో చూద్దామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అంటే ఒకవైపు కోర్టు తీర్పు రిజర్వ్ పెట్టి చేస్తే ఆయన ఇంకొక వైపు ఆ కోర్టునే డిక్టేట్ చేసినట్టుగా కామెంట్స్ చేయడం మనం చూడొచ్చు. ఎందుకంటే న్యూ ఇయర్ ఉంది అని చెప్పి అరెస్ట్ చేయొద్దు అని చెప్పి అన్నట్టుగా ఈయన చెప్తా ఉన్నారు. అయితే కోర్టు ఒకవేళ నిజంగానే అందులో తప్పు ఉందని భావించినప్పుడు ఆటోమేటిక్గా అరెస్ట్ చేయాలని చెప్తుంది, క్వాష్ పిటిషన్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేసేస్తుంది. కానీ ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్న దాని ప్రకారం న్యూ ఇయర్ ఉంది కాబట్టి ఆయనను బాధ పెట్టొద్దు అనేదో పక్కన పెట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే మొన్న కూడా క్వాష్ పిటిషన్ మీద కేటీఆర్ ఎప్పుడైతే క్వాష్ పిటిషన్కి వెళ్ళిన తర్వాత కూడా అప్పుడు కూడా న్యాయమూర్తి మీద వీళ్ళు కొన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో అప్పుడు కూడా జడ్జిమెంట్ మీద విమర్శలు చేశారు. కొందరు బీఆర్ఎస్ నాయకులకు న్యాయమూర్తి బంధువు అని చెప్పి అందుకే క్వాష్ పిటిషన్ మీద కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పి అప్పుడు కూడా విమర్శలు చేసిన పరిస్థితి చూసినాం. సో ఇవాళ తీర్పు రిజర్వ్ అయిన సందర్భంగా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ అట్లాంటి కామెంట్స్ చేశారు. సో వీళ్ళకి ఇది రొటీన్ అయిపోతూ ఉన్నది, కోర్టు కామెంట్స్ మీద వీళ్ళు మళ్ళీ రివర్స్లో కామెంట్ చేయడం. ఏకంగా కవిత బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలోనే వీళ్ళు ఆ రోజు కామెంట్ చేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు నుంచి చివాట్లు తిన్న పరిస్థితి అప్పుడు చూసినాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు, ఇట్లాంటి చిల్లర పనులు చేయొద్దని స్వయంగా కోర్టులోనే న్యాయమూర్తి మాట్లాడారు. ఆ రోజు ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది. దేశంలోనే ఒక ముఖ్యమంత్రికి ఇట్లాంటి విషయంలో అంటే కోర్టు తీర్పును ధిక్కరించేలాగా మాట్లాడి చివాట్లు తిన్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆ రోజు రికార్డులోకి ఎక్కారు. సో ఇప్పుడు ఇవాళ హైకోర్టు విషయంలో కూడా
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అట్లాంటి కామెంట్స్ చేశారు. సో ఇప్పటికైతే కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీని మీద ఫర్దర్గా తీర్పు ఇచ్చే వరకు వాటి వాదనలకు సంబంధించి తీర్పు ఇచ్చే వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కోర్టు చెప్పింది. సో అంటే ఇవాళ వాదనలో అయితే సందర్భంగా అయితే ఎక్కడ కూడా అవినీతి జరిగింది అన్నట్టు మాత్రం కోర్టుకు ఆధారాలు ఇవ్వలేదు ప్రభుత్వం. ఇంకా మాకు ఎంక్వైరీ చేయడానికి సమయం కావాలి, పిటిషన్ క్వాజ్ చేయొద్దు అని మాత్రమే వాళ్ళు కోరిరు తప్పితే ఇక్కడ అవినీతి జరిగింది, ఇన్ని కోట్ల అవినీతి జరిగింది, ఇవి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని మాత్రం కోర్టుకు సబ్మిట్ చేయలేదు. ఈ 3 రోజులు హియరింగ్ జరిగితే ఈ 3 సార్లలో కూడా ఎప్పుడు కూడా వీళ్ళు కోర్టుకి ఆ డాక్యుమెంట్లు ఇవ్వలేదు. ఇవాళ కూడా అది ఆ డాక్యుమెంట్లు సమర్పించలేదు. కేవలం అనుమానాలు ఉన్నాయి, ఎంక్వైరీ చేయాలి, ఈ ఎఫ్ఐఆర్ను రద్దు చేయదు అని మాత్రమే ఏసీబీ వాదిస్తూ ఉన్నది. సో మరి దీని మీద కోర్టు ఎట్లాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది అనేది చూడాలి.